ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభునేసు కృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 10వ వచనం. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమత్యలో ఉన్నదని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవ జనాంగమా, యూట్యూబ్ ద్వారా టీవీ సెట్ల ద్వారా చూస్తున్నటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. మన కోసం, మీకోసం, నా కోసం యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇందులో ఉత్సహించి సంతోషించాలి. సంతాపం చెందాల్సిన దినము కాదు, ఇది సంతోషించాల్సిన సమయం. మన ఆయుష్ను పొడిగించిన దానికి సంతోషించాలి. ఈ దినం మనల్ని సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నందుకు మనం సంతోషించాలి. మనకన్నా ధనవంతులు, బలవంతులు, జ్ఞానవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా సజీవులుగా ఉండడానికి ప్రభు మనకు సహాయము చేసిన దానికి స్తోత్రం చెబుతూ కృతజ్ఞత హృదయముతో మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి, మనము దేవుని మాటలు విందాం. ఈరోజు ప్రభు చిత్తమైతే మన నెల్లూరు జిల్లాలో చేజర్ల ప్రాంతంలో పాస్టర్ ఎన్ సునీల్ గారి చర్చ్లో వాక్య పరిచర్యకు వెళ్ళబోతున్నాను. కనుక నా కొరకు ప్రత్యేక ప్రార్థన చేయండి. నేను, నా బృందము, నా సహోదరులు, నాతో పాటు ఉన్నటువంటి దేవజనులు పాస్టర్ డి విజయరత్నం గారు, పాస్టర్ ఎండి అబ్దుల్ రహీం గారు, బ్రదర్ ఏ షాలేం రాజు గారు, ఇలా మేము వెళ్తున్నాం, వాక్య పరిచర్యకు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించి చక్కగా తిరిగి రాగడానికి ప్రభు సాయం అనుగ్రహించినట్లుగా ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా మీ ప్రాంతాల్లో వాక్య పరిచర్య అవసరమని భావిస్తే మీరు నాకు తెలియజేస్తే నేను వచ్చి ఉచితంగా పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఉచితముగా పొంది తిరిగి ఉచితముగా ఇయుడి. అదే సమయంలో ట్రావెల్ ఫేరు అవన్నీ ఉంటాయి. అలాగని డిమాండ్ చేసి అంత కావాలి ఇంత కావాలి డిమాండ్ చేసేటువంటి తత్వం కాదు నాది. ఎందుకంటే సువార్తను ప్రకటించాలి, నమ్ముకోవాలి, కానీ అమ్ముకోకూడదు అనేది నా యొక్క విధానం. సేవ అనేది వ్యాపారం కాదు. కనుక ఒకవేళ మీ ప్రాంతాల్లో వాక్య పరిచర్యకి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మన సహోదరుడు ఉన్నాడు కదా అనేటువంటి సంగతి మర్చిపోవద్దు. టీవీ స్పీకర్ కదా అనే విధంగా ఆలోచించవద్దు. మీ సహోదరుని మాత్రమే నేను. టీవీ స్పీకర్ అని పిలువబడ్డం కన్నా మీ సహోదరుడు అని పిలువబడ్డాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను. కానీ మీ కుటుంబ సభ్యుని, మీ సహోదరుణ్ణి, కాబట్టి నన్ను మీరు వాక్య పరిచర్యకి, ఒకవేళ ఈ వాక్య పరిచర్య ద్వారా మేము దీవించబడతాము అని మీరు భావిస్తే, మీరు నన్ను పిలిచితే, నన్ను కాంటాక్ట్ చేస్తే, ముందుగా తెలియజేసినట్టు 10 రోజులు ముందుగా తెలియజేసినట్టయితే నేను రావడానికి, ఉచితంగా పరిచర్య చేయడానికి ప్రభు ద్వారం తెరుస్తాడు. అలా చేయగలనని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం లేఖన భాగం చదువుకుందాం. నిన్న మనం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో 9వ వచనం ఆధారంగా చేసుకొని మరణానికి ఉన్నటువంటి కొన్ని కారణం లేకుండా మరణం రాదు. ఒకళ్ళు ఎవరైనా చనిపోయారని చెప్పినప్పుడు అవునా, అయ్యో ఎప్పుడండి అని అడిగి నిన్న మొన్న రైట్ ఓకే ఎలాగండి అని అడుగుతారు. హార్ట్ అటాకా లేదా ఇంకేంటి అని అడుగుతారు. మరణం జరిగింది అంటున్నప్పుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా అనేవి అడగడం సహజమే. కొన్ని మరణాలకి కారణాలు ఉన్నాయి, కారణం లేని మరణం అంటూ ఉండదు. అపోస్తుల కార్యముల్లో ప్రస్తావించబడినటువంటి 5 మరణాలు, వాటి యొక్క కారణాలు మనం ఆలోచించాం. అనగా సుమారు ఒక 35-40 సంవత్సరాల చరిత్ర ప్రస్తావించబడింది ఇందులో. ఈ చరిత్రలో ప్రస్తావించబడినటువంటి కొందరి గురించి, అనగా అననీయాను గురించి, యూదా ఇస్కరియోతు గురించి మీరు అడగొచ్చు. యూదా ఇస్కరియోతు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయ కాలంలో చనిపోలేదు కదా అని. అవును, ఆ కాలంలో చనిపోలేదు. కానీ యూదా ఇస్కరియోతు యొక్క మరణ ప్రస్తావన జరిగింది. సువార్తల్లో చివరి అధ్యాయాల్లో యూదా ఇస్కరియోతు గురించి ప్రస్తావించబడింది. అతని మరణం కూడా చివరి అధ్యాయంలో జరిగి ఉంటుంది. అనగా యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత జరిగి ఉంటుంది. యేసు ప్రభు మరణం తర్వాత జరిగి ఉంటుంది.
అననీయ సపీరాలు, తబిత అనేటువంటి ఆ చిన్నది, లేదా దోర్కస్ అని చెప్పబడినది. అంతేకాకుండా హేరోదు అనేటువంటి ఒక వ్యక్తి, హేరోదు అనబడినటువంటి ఒక నాయకుడు, రోమా ప్రభుత్వ అధికారి, టెట్రార్క్ కావచ్చు, అతను మరణించడం. అంతేకాకుండా మనం చివరిగా ఆలోచించిన విషయం ఐతుకు యొక్క మరణం. ఈ మరణం వెనుకొన్నటువంటి మరణం కాదు, అది క్రమంగా అర్థమవుతుంది. వై ఇట్ వాస్ హ్యాపెన్, వై గాడ్ అలౌడ్ ఇట్ అనేది మనం అర్థం చేసుకోగలం. కాబట్టి మరణానికి ఉన్నటువంటి కారణాల్లో మనం ఆలోచించిన విషయాలు, ఒకటి అవిశ్వాసాన్ని బట్టి, తన గురువు అయినటువంటి, తన యజమానుడైనటువంటి, తనని పిలిచినటువంటి, తన ద్వారా అద్భుతములు జరిగించిన, తన ద్వారా రోగములను బాగు చేయించిన, తన ద్వారా దేవుని రాజ్యం ప్రకటించుకున్న, తన ద్వారా దెయ్యములను వెళ్ళగొట్టించినటువంటి రక్షకుడైనటువంటి యేసు యొక్క అనుచరుడైనటువంటి యూదా ఇస్కరియోతు మరణం. జూడాస్ ఇస్కరియోతు యొక్క మరణం గురించి మనం ఆలోచిస్తున్నాం. అవిశ్వాసం వల్ల యజమానుడిని విశ్వసించలేదు. యజమానుడి దగ్గర నుంచి పారిపోయిన దాసుడు అని పేరుగాంచినటువంటి, పేరు పొందినటువంటి ఒక వ్యక్తిగా మనం దావీదును భావించవచ్చు. నాబాల్ అదే కంప్లైంట్ చేశాడు, అక్యూజ్ చేశాడు. యజమాని దగ్గర నుంచి పారిపోయేవాడు, అనగా నమ్మకమైన దాసుడు కానివాడుమైన నీవు అన్నట్టుగా మాట్లాడాడు. ఒకటి మనం ఆలోచిస్తున్న మాట, అవిశ్వాసాన్ని బట్టి అతడు వాళ్ళ మధ్యలో ఇమడలేకపోయాడు, వాళ్ళ మధ్యలో ఉండలేకపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం ఆలోచించినట్టు విషయం, అబద్ధాన్ని బట్టి అననీయ సపీరాలు. అబద్ధం అనేది పెద్ద పాపం కాదని మనం అనుకుంటాం. అబద్ధికుని కన్నా దరిద్రుడే మేలు అని రాయబడింది. అబద్ధం ఎందుకు పెద్ద పాపమేం కాదు. ఎంతసేపు పెద్ద పాపం అంటే వ్యభిచారము, నరహత్యగానే అనే వాటిని లెక్కలో వేసేసుకున్నాం. దేవుని దృష్టికి, పరిశుద్ధుడైనటువంటి దేవుని దృష్టికి, పరిశుద్ధుడు అని నిర్వచిస్తున్నప్పుడు పెద్ద పరిశుద్ధుడు చిన్న పరిశుద్ధుడు అని లేనప్పుడు చిన్న పాపం పెద్ద పాపం ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అబద్ధానికి, అబద్ధమాడ్డాన్ని బట్టి వారు చెల్లించిన వెల తమ ప్రాణార్పణే, తమ ప్రాణములే. తర్వాత అద్భుతము జరగడానికి, చావు జరగడం కోసం కాదు ఆ రోగం వచ్చింది. ఆ రోగం రావడానికి కారణం ఏంటంటే, ఆ రోగం వచ్చి చనిపోవడానికి కారణం ఏంటంటే, యేసు మహిమను ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, నజరేయుడైన యేసు యొక్క మహిమను ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, పౌలులో పనిచేస్తున్నటువంటి, పేతురులో పనిచేస్తున్నటువంటి, అపోస్తుల్లో పనిచేస్తున్న వరము యొక్క ప్రదర్శన కోసం కాదు. అది యేసునామ మహిమార్థమై కార్యం జరగడం కోసం జరిగింది. దేవుని స్తోత్రం. వీటి గురించి నిన్న ఆలోచించాం. ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్స్ క్లిక్ చేయండి, తద్వారా మీకు నోటిఫికేషన్లు వస్తాయి. శాంతి టీవీ అనేటువంటి ఆత్మీయ ఛానల్, ఇట్స్ టైమ్ ఫర్ చేంజ్. దీని ద్వారా మీరు దీవించబడవచ్చు. నాకు ముందుగా వచ్చే సందేశం ఇచ్చేవాళ్ళు, నా తర్వాత వచ్చే సందేశం ఇచ్చేవాళ్ళు, వేరు వేరు దేవుజనులు ఉన్నారు. వీరందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. చూడండి, కార్యక్రమాలు చూడండి, ఆత్మీయ విషయాలు నేర్చుకోండి, ఆత్మీయంగా బలపడండి. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ముందుగా దేవుని సహాయాన్ని కోరుదాం. వాక్యము దేవునిది కాబట్టి మనకు కావాల్సిన దేవుని సహాయం కనుక, దేవుని ప్రజలు దీవించబడాలి కనుక, దేవుని దాసుడు వాడబడాలి కనుక మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. ఈ దినము నాయన మీ దాసుడు పాస్టర్ నల్లగట్ల సునీల్ గారి దగ్గర జరగబోతున్న కూడి కొరకే మీకు వందనాలు. చిన్న సంఘం, మీ దాసుడు అక్కడ నిలబడి వాక్యం అందిస్తుండగా మీ దాసుని మీరు నిలబెట్టుకోండి. అక్కడ జరుగుతున్న పరిచయం అంతటి బట్టి మీకు వందనం చేస్తున్నాం. మేము వెళ్తుండగా
ఇక్కడ కొన్ని మాటలు మీ మాటలు అందించి మీ ప్రజలను ఆత్మీయులుగా బలపరచడానికి సహాయం చేయమని అనుకుంటున్నాను. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినమున ఆయన పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారి కొరకే మీకు వందనం చేస్తున్నాను. వీరందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నా. వారికి ఇచ్చిన నూతన సంవత్సరాలను బట్టి మీకు వందనాలు. ప్రార్థించమని కోరిన వారందరూ ఉన్నారు, వారందరినీ మీ సందర్శన చేస్తున్నాను. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. మీ పాద పద్మంలోపై చేరి ఉంటేగా కొంతమంది క్యాన్సర్లతోనూ వేరు వేరు అనారోగ్యాలతో బలహీనతలతో బాధపడుతున్న వారు ఉన్నారు. వీరందరినీ మీ సందర్శనకి తెస్తున్నాం ఆయన. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని అనుకుంటూ, తండ్రి మీకు వందనాలు చేస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. రండి మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు బుక్ ఆఫ్ యాక్ట్స్ 20th చాప్టర్ వర్స్ 10. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 10వ వచనం. yes hallelujah స్తోత్రం. 20వ అధ్యాయము 10వ వచనం. Paul went downstairs, bent over the boy Eutychus and embraced him. చనిపోయిన తర్వాత అతని మీద ఇతని ప్రేమ ఏంటో మనకు అర్థం కావడం లేదు. ఏమన్నా ఇంకా అతనికి భౌతికమైన బంధం వాళ్ళ మధ్యలో ఉందేమో మనకు తెలియదు. బంధువు ఏమో, ఫార్ రిలేటివ్ ఏమో, ఏదో మరి మనకు తెలియదు. టేకింగ్ హిమ్ ఇన్ హిస్ ఆర్మ్స్, తన చేతుల్లోకి తీసుకొని, he said to all the people gathered. ఏ విధంగా 3వ అంతస్తులో ప్రజలు గ్యాదర్ అయ్యారో అలాగే కింద ప్రజలు గ్యాదర్ అయ్యారు. ప్రజలు గ్యాదర్ అవుతుంటారు, ప్రజలు గ్యాదరింగ్ కోసమే చూస్తుంటారు. కరోనా టైములో కూడా గ్యాదర్ అయిన ప్రజలు ఒక గ్యాదరింగ్ అంటే ఇష్టపడతారు. ఒక గ్యాదరింగ్లో ఎంజాయ్మెంట్ ఉంటుందనే ఉద్దేశంతో. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. స్టాప్ యువర్ వరింగ్, హీ ఈస్ కమ్ బ్యాక్ టు లైఫ్. స్టాప్ యువర్ వరీస్. ఒక్కొక్కరికి ఒక్కో వరీ ఉంది. అయ్యో అనవసరంగా పోగొట్టుకున్నామే. మంచి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించగలిగిన వ్యక్తి, అయ్యో వాళ్ళ తల్లిదండ్రుల దుఃఖాన్ని చూడలేకపోతున్నామే, అయ్యో ఇప్పుడే ఎందుకు జరిగింది, ప్రార్థనా సమయంలో ఎందుకు ఇది వై దిస్ లార్డ్, వై డిడ్ యు అలౌ దిస్, ఇలా ఎందుకు అనుమతించావయ్యా అన్నట్టుగా దేవుడిని ప్రశ్నించుండొచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం 10వ వచనంలో మన మూలవాక్యం కనుక, హీ సెడ్ టు ఆల్ ద పీపుల్ దేర్, గ్యాదర్డ్ పీపుల్ దేర్, ప్రేయింగ్ పీపుల్ ఆర్ దేర్. మధ్యరాత్రి కూడా మత్తుకు అవకాశం ఇవ్వకుండా మెలకువగా ఉండి మహిమకరమైన వాక్యం వింటున్నట్టు ప్రజలను ఉద్దేశించి, హలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్టాప్ యువర్ వరింగ్. వై యు ఆర్ వరింగ్? ఐ డోంట్ అండర్స్టాండ్. స్టాప్ యువర్ వరింగ్. హీ ఈజ్ కమ్ బ్యాక్ టు లైఫ్. వచ్చేసాడండి, పోయిన ప్రాణం వచ్చేసింది. ప్రాణం ఎక్కడికి పోలేదు, ప్రాణం అతనిలో ఉంది. ఎందుకు వర్రీ? ఇప్పుడు వర్రీ కావాల్సిన అవసరం లేదు. అతడు కిటికీలో కూర్చున్నప్పుడు వర్రీ కావాలి. అతను కింద పడిన తర్వాత వర్రీ కావాల్సిన అవసరం లేదు. కిటికీలో కూర్చున్నా, బ్రదర్ ప్లీజ్ గెట్ డౌన్, దిగవయా, జక్కయ్య చుట్టూ దిగి త్వరగారా అని యేసుప్రభు పిలిపించే, బాబు కిటికీ దిగిరా, అయినా చాలు వద్దు, నిద్రపోయినప్పుడు చాలా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, మన టైటిల్ తొందరపాటు. చాలాసార్లు మనుషులకి తొందరపాటు ఉంటుంది, తొందరపడతారు. యవనస్తులైనా తొందరపడేదంటే పెద్దవాళ్ళు కూడా తొందరపడుతున్నారు, స్త్రీలు కూడా తొందరపడుతున్నారు. తొందరపడి నడుచువాడు పడిపోవును. తొందరపాటు, దుడుకుతనం, హరీనెస్. 3 విషయాలు మానవుణ్ణి పాడు చేస్తాయి. హరి, వరి, కరి. ఇక్కడ హరి ప్రాణం తీసింది. ఆ హరిని బట్టి, ఆ హరి యొక్క ఫలితాన్ని బట్టి, ఆ హరి కలిగించిన హార్వెస్ట్ను బట్టి
వర్రీ కలిగింది. మేము ఇటువంటి యవనస్తుని మరలా సంపాదించుకోగలమా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. డోంట్ వరీ, డోంట్ క్రై. ఏర్పాట్ల గురించి దేని గురించి తొందరపడొద్దు. నేను తరచుగా అక్కడక్కడ కొంతమందికి ఇచ్చే సలహా 3 విషయాలు, 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఈ 3 పాటించండి, అప్పుడు నీ జీవితం అద్భుతంగా మారుతుంది, ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్తున్నాడు. 1, మాట్లాడుటకు నిదానించువాడు, స్లో టు స్పీక్. కోపించుటకు నిదానించువాడు, స్లో టు యాంగర్. వినుటకు వేగిరపడవాడు, ఈగర్ టు లిసన్. చెప్పండి, మీరు చెప్పండి, పర్లేదు, నేను వింటాను. నాదేముందులేండి, మళ్ళీ చెప్తాను, చెప్తలేదు లేదు, మీరు చెప్పండి, నేను వింటాను. లెట్ మీ హియర్ ఫ్రమ్ యూ, లెట్ మీ హియర్ యువర్ థాట్స్, ప్లీజ్ క్యారీ ఆన్, ప్లీజ్ మాట్లాడండి, ఇంకోసేపు మాట్లాడండి, ఇంకో 5 నిమిషాలు అనగా మాట్లాడుటకు వేగిరపడువాళ్ళు. మాట్లాడించుటకు వేగిరపడ్డాం, మాటలు వినిపించుటకు కాదు, మాట్లాడటకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం ఈ 3 విషయాల్లో? మాటల్లో, కోపించుటలో, క్రియల్లో, అనగా వినడం అనేటువంటి ప్రక్రియలో. వింటున్నామా? సరిగా వింటున్నామా? వింటున్నట్టు నటిస్తున్నామా? ఈయన మాటలు మనమేంది వినేది అనుకుంటున్నామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యం, మన మూల వాక్యం కనుక 20వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 10వ వచనం. ఆ యువకుని పక్కన ఒరిగి, ఇతను పైనుంచి పడ్డాడని కాదు, పక్కన ఒరిగాడు, కూలిపోయినట్టుగా, పడిపోయినట్లుగా ఒరిగి అతన్ని తన చేతులతో, యవనస్తుడు బలవంతుడుగా ఉన్నాడని తన చేతులతో ఎత్తుకున్నాడు. హలో, ఇక్కడ కూర్చున్న జనసమూహమా, ఇప్పటి వరకు ప్రార్థనలో గడిపిన జనసమూహమా, ఇప్పటిదాకా వాక్యమైన జనసమూహమా, వర్రీ కావద్దు, నమ్మిక మాత్రం ఉంచండి. దేవుడు కార్యం చేస్తాడు. మార్తమ్మ లాంటి వాళ్ళారా, మీరు నమ్మిన యెడల దేవుడి మహిమను చూస్తారు. స్తోత్రం. ప్రభు పాదాల దగ్గర కనపడి వాక్యం వినడం కాదు, ప్రభు పాదాల దగ్గర ప్రభు పాదాలని పట్టుకుని ప్రభు పాదాలు వదిలిపెట్టకుండా నాకు దానికి అర్థం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి అని అడిగినట్లయితే ఆయన ఇవ్వగలడు. భూలోక సంబంధమైన తండ్రి ఇవ్వగలడు, ఇచ్చే అవకాశం ఉంటే, ఆయనకు ఆర్థిక వనరులు అధికంగా ఉంటే. కానీ పరలోకపు తండ్రి ఖచ్చితంగా ఇవ్వగలడు. స్తోత్రం. ఆయన ఇస్తున్న అనుభవాలు నాకు తెలుసు, ఆయన పోషిస్తున్న అనుభవాలు మనకు తెలుసు. ఆయన మన కోసం ఏదైనా చేయగలడండి. దేవుడు మన కోసం ఏదైనా చేయగలడు. తొందరపడకూడదు, తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి నడవకూడదు, వినుటకు వేగిరపడాలి. ప్రభువా నాతో మాట్లాడని అడగాలి. సరే, మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయాలు. మొట్టమొదటి విషయం, తొందరపడకుండా ఉండాలి. ఏ విషయంలో అంటే సందేహపడే విషయంలో తొందరపడకూడదు, తొందరపడి సందేహపడద్దు. నేను మీకు వినిపిస్తున్న దాన్ని, నేను మీకు బోధిస్తున్న దాన్ని, నేను మీకు ఉపదేశిస్తున్న దాన్ని మీరు అది నిజమా కాదా, ఇది అవసరమా కాదా, అవసరమేనా అని మీరు అవన్నీ వద్దు. బిలీవ్ ద మెసేజ్. నేను 1 గంట, 1 అరగంట, 2 గంటలో, 3 గంటలో చెప్పిన ఈ మెసేజ్, బిలీవ్ ద మెసేజ్. దిస్ ఈజ్ గాస్పల్. దిస్ గాస్పల్ వాజ్ రివీల్డ్ అంటూ మీ. ఇది నాకు బయలుపరచబడింది. దిస్ వాజ్ రివీల్డ్, గాడ్ హిమ్సెల్ఫ్ రివీల్డ్. హల్లెలూయా, స్తోత్రం. 1, సందేశాన్ని సంశయించే విషయంలో డోంట్ డౌట్ ద మెసేజ్. మేము ప్రకటించినటువంటి సమాచారం ఎవరు నమ్మారు? ఎవరు నమ్మడం లేదు, నమ్మే స్థితిలో లేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1, సందేశాన్ని సంశయించే విషయంలో. బెరయ విశ్వాసుల విషయంలో పౌలు ఎలాగా రెస్పాండ్ చేశాడో నాకైతే తెలియదు, కానీ ఎలా స్పందించాడో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ పౌలు స్థానంలో నేను కానుంటే ఏంటిది, నేను చెప్పిన వాక్యాలు నమ్మడం లేదా, వీళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది
అయినా లేఖనంలో ప్రతిదినం పరిశీలించడం ఏంటి? పరిశీలించడంలో తప్పేం లేదు, పఠించడంలో తప్పేం లేదు, పరిశీలించడమే కదా, ధ్యానించడంలో తప్పేం లేదు, లేక పరిశీలించడం ఏంటిది అని అన్నట్టుగా పౌలు బిహేవ్ చేసి ఉండొచ్చు. ఫీల్ అయిపోతాడు. మన మెసేజ్ని ఎవరైనా డౌట్ చేస్తే, నువ్వు చెప్పింది నిజమా, ఇస్ ఇట్ రియల్, ఇస్ ఇట్ ట్రూ, మీరు చెప్పింది కరెక్ట్ అని బ్రదర్ సిస్టర్ అన్నప్పుడు, అదేంటండి అబద్ధాలు ఎందుకు చెప్తామండి మేము అని అంటాం. అపోస్తలుడైన పౌలు సందేశాన్ని సంశయించొద్దు. దిస్ ఈజ్ నాట్ మై మెసేజ్, దిస్ ఈజ్ గాడ్స్ మెసేజ్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే మూలవాక్యం కనుక మనం చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు సందేహం వచ్చింది, సందేహం వద్దు. సందేహానికి దేహం లేకుండా చేయండి, అప్పుడు సమ్ మాత్రమే మిగిలిపోద్ది. అర్థం లేని ఒక పదంగా మిగిలిపోతుంది. దానికి ఒక వివరణ ఇవ్వాల్సిన సమ్ అంటే ఏంటి అని మనం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా. రెండోది, సహవాసము నుంచి సహవాసాన్ని, ఇంకెందుకంటే ఆ మనిషి చచ్చిపోయి ఉంటే, ఈ అర్ధరాత్రి సమయంలో చనిపోయి ఉంటే ఇప్పుడు మళ్ళీ మెసేజ్ ఏంటి? నో, వెళ్ళిపోతాం, లెట్స్ గో. భయం వేసి ఉంటుంది. అననీయ సపీరాల మరణం భయం కలిగించినట్లుగా ఐతు యొక్క మరణం భయం కలిగి, ఇది నిజంగా పడ్డాడా, అతను జారిపడ్డాడా, లేకపోతే ఎలాగా, దేవుని ఉగ్రత ఏంటి, అది ప్రజలకు అర్థం కాని విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, సందేహాన్ని సంశయించేటువంటి విషయంలో మనం తొందరపాటు ఉండకూడదని, సందేశాన్ని సంపూర్ణంగా విశ్వసించాలని. మూడోది, సహవాసము నుండి వెళ్ళే విషయంలో, సహవాసాన్ని ఫెలోషిప్ని బ్రేక్ చేసేటువంటి విషయంలో, వదిలేండి, మీ పని ఏదో మీరు చూసుకోండి, నా పని ఏదో నేను చూసుకుంటాను అన్న విధంగా కాదు. సహవాసము నుండి వెళ్ళేటువంటి విషయం. ఇంకెందుకండి పాస్టర్ గారు, ఓ మనిషి చనిపోయాడు, ఇంకా ప్రార్థన ఆపండి అని వాళ్ళు అసహనాన్ని వ్యక్తం చేయలేదు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహవాసాన్ని, స్థానిక సంఘ సహవాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టొద్దు. మూడో విషయం మనం ఆలోచిస్తే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 37వ వచనంలో మనం గమనించినట్లయితే, స్తోత్రం, అక్కడ రాయబడింది. మనం ఇందాక కూడా లేఖన భాగం అంటే నిన్నటి ఎపిసోడ్లో కూడా మనం ఇలా టచ్ చేసుకున్నాం. అక్కడ ఏంటి అంటే, అక్కడ ఏర్పాట్లు జరిగాయి, అరేంజ్మెంట్స్ జరిగాయి. చనిపోయినటువంటి ప్రభునందు నిద్రించినటువంటి సహోదరి యొక్క దేవుని స్తోత్రం ఏర్పాటు, శవాన్ని కడిగి అనగా శుభ్రపరిచి దాన్ని స్నానం చేయించి, స్త్రీలందరూ కలిసి స్నానం చేయించి, అంటే స్నానం చేయించే సాంప్రదాయం ఉందా, అది అనిలు సాంప్రదాయం కదా అని దయచేసి అడగొద్దు. కొంతమంది అలాగే అడుగుతున్నారు. కాబట్టి మనము మన చనిపోయినట్టు సదరు వ్యక్తుల యొక్క దేహాలను స్నానం చేస్తే తప్పే ఉంది అని అంటున్నారు. ఇది క్రైస్తవ విధానం కాదు, యూదా విధానంలో సాగబడిన విధానం అని మనం మర్చిపోకూడదు. 9వ అధ్యాయము 37వ వచనం నేను ఇంగ్లీష్లో కూడా చూస్తాను. అక్కడ రాయబడిన మాట, స్తోత్రం, బట్ దెన్ షీ బికమ్ వెరీ ఇల్ అండ్ డైడ్. షీ బికమ్ వెరీ ఇల్, చాలా అనారోగ్యానికి గురైంది, మరణము పొందినట్లుగా అనారోగ్యానికి గురైంది. ఆఫ్టర్ ద డిసైపుల్స్ ప్రిపేర్ హర్ బాడీ ఫర్ బరియల్, దే లైడ్ హర్ ఇన్ అన్ అప్స్టైర్స్ రూమ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని రాయబడింది? షీ లివ్డ్ హర్ లైఫ్ డూయింగ్ కైండ్ థింగ్స్ ఫర్ అదర్స్ అండ్ సర్వింగ్ ద పూర్. ఇతరుల కోసం పని చేయడానికి, పేదలకు పరిచర్య చేయడానికి తాను ఉంది అని రాయబడింది. దే ప్రిపేర్ హర్ బాడీ ఫర్ బరియల్, సమాధి కార్యక్రమం కోసం సిద్ధపరుస్తున్న విధానం. సిద్ధపాటు ఏర్పాట్లన్నీ చేయాల్సిన అవసరం లేదు. స్టాప్ ఆల్ దిస్ అరేంజ్మెంట్స్ బికాస్ హీఈస్ నాట్ డెడ్, లైఫ్ ఈజ్ ఇన్ హిమ్ అని పౌలు గారి మెసేజ్. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 38వ వచనం. మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని సాగనంపే విషయంలో తొందరపడకుండా ఉండమని బతిలో ఆడుతారు కొన్నిసార్లు. సరే మీరు వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. సాగనంపే విషయంలో ఏమాత్రం తొందరపాటు లేకుండా
వాళ్ళు సాగనంపారు. కొంతమంది సాగనంపడానికి రాలేదు, తమ ప్రేమను వ్యక్తం చేశారు. సేవకుడు కదా, సాగనంపాలి, వీడ్కోలు ఇవ్వాలి, మంచి సెండ్ ఆఫ్ ఇవ్వాలి. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో ఏంటో అనే విషయంలో 20వ అధ్యాయం, పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. ఉండమని బతిమలాడే అవకాశం లేదు. కొంతమంది ఎందుకు ఆయన వెళ్ళిపోతాడు కదా, ఆయన వచ్చేటప్పుడు మనం ఏం తీసుకొచ్చామో ఏంటి అన్న విధంగా ఆలోచిస్తాను. తొందరపాట్లు వద్దు. విశేషముగా దుఃఖించారు, దుఃఖించాల్సిన అవసరం లేదు. మనం ప్రభుచితం అయితే కలుసుకుంటాం, లేదంటే కలుసుకోలేము. ఒకవేళ అవతల తీరములో, మహిమ తీరములో మళ్ళా కలుసుకుందాం. దుఃఖిస్తూ, విశేషంగా దుఃఖిస్తున్నటువంటి జనసమూహం. అనుబంధం ఏర్పడింది, ఒక బంధం ఏర్పడింది. సాగనంపడంలో కొద్దిగా కష్టమే. అతని కోరికను బట్టి అతన్ని సాగనంపుతున్నారు, కానీ సాగనంపే విషయంలో మనం తొందరపాటు పడకూడదు. ఉండొచ్చు సార్ కొన్ని రోజులు, మాతో కూడా కొన్ని రోజులు ఉండమని స్థానికులు కానీ ఒత్తిడి చేస్తే ఇంకా మరికొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. దేవదూత చెప్పాడు కాబట్టి కొన్ని రోజులు ఆయన ఉన్నాడు కొరింథీ పట్టణంలో. సాగనంపే విషయంలో తొందరపాటు ఉందేమో, సహవాసం నుంచి వెళ్ళేటువంటి విషయంలో తొందరగా ఈయన సాగనంపేద్దాం, ఈయన వెళ్తేనే, లేకపోతే మళ్ళీ ఏదైనా మరణం జరుగుతుందో ఏందో, మరి పౌలు గారిని పంపించాలి అని తొందరపడాల్సిన అవసరం లేదు. అంతే, ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ ఏ ప్రాపర్ వే, ప్రాపర్ టైం. దేవుని సమయంలో జరుగుతుంది, కంగారు పడొద్దండి. నో, కూల్ రిలాక్స్డ్గా ఉండండి అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి తొందరపాటు లేకుండా సహవాసం నుండి వెళ్ళే విషయంలో, సందేశాన్ని సందేహించే విషయంలో, సమాధి ఏర్పాట్ల విషయంలో కావచ్చు, సాగనంపే విషయంలో కావచ్చు, తొందరపాటు లేకుండా సాఫీగా మెల్లగా సాగడానికి, ఆత్మీయంగా సాగడానికి ప్రభు మనకందరికీ, తొందరపాటు లేని వారుగా, తొట్టుపాటు లేని వారుగా ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.